అవుట్రా రాజు వీడు బాస్ చివరికి వీడు కూడా పాసారా? మెంటల్లీ వీక్ మనిషికి తన సరౌండింగ్లో చూసిన చాలా అలవాట్లు తన అలవాట్లుగా మారడానికి అవకాశం కోసం ఎదురు చూస్తాడు అని ఎక్కడో చదివాను. మేబీ నేను ఉన్న సిచ్యువేషనే అవకాశమేమో. అప్పుడే ఒక ఆలోచన నన్ను కొత్త అదే చెత్తదారిలో తీసుకెళ్ళింది. కానీ ఆ అలవాట్ల వల్ల నా క్యారెక్టర్లో వచ్చే మార్పులను ఊహించలేకపోయాను. ఫస్ట్ సిగరెట్కే ఏదో తెలియని మత్తు, ఏదైతేనేం టెన్షన్ అన్నీ పోగొట్టింది. అప్పటి నుండి గాలి తీసుకోవడం వదలడం తక్కువైపోయి పొగ తీసుకోవడం వదలడం ఎక్కువైపోయింది. సందర్భం సమయం మనం ఫిక్స్ చేయని అవసరం లేదు, అదే ఫిక్స్ చేసుకుంటుంది. బాధ వచ్చినా సంతోషం వచ్చినా, టైంపాస్ అయినా టైంపాస్ కాకున్నా, ఒంటరిగా ఉన్నా నలుగురిలో ఉన్నా, మనసు ఏ ఫీలింగ్తోనైనా కొంచెం షేక్ అయితే చాలు రోజుకు 5, 10, 15, 20 తాగేవాడిని. ఒక్క అలవాటు దాచడానికి 100 అబద్ధాలు, 100 అబద్ధాలు చెప్పడానికి 1,00,000 ఆలోచనలు. కారణం ఏదైనా తాగడానికి వచ్చినంత ఈజీగా మానేయడానికి అవకాశం రాలేదు. రోజు రోజుకి నా క్యారెక్టర్ని చేంజ్ చేస్తూ వచ్చింది. అయ్యరా బాబు, ఈరోజు నాకు చుక్కలు చూపించారా నాయనా?
ఏంట్రా నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందా? అవునా? అవునన్నయ్య, స్విచ్ ఆఫ్ అయింది. నీకు నెంబర్ నుంచి కాల్ వచ్చిందిరా, అర్జెంట్గా కాల్ చేయమన్నారు. ఏంట్రా సిగరెట్ తాగావా? లేదన్నయ్య, ఫ్రెండ్స్ తాగుతుంటే పక్కనే కూర్చున్నా, అందుకేనేమో. ఎక్కడికి వెళ్ళావురా? పైన ఫోన్ మాట్లాడుతున్నా అన్నయ్య. మా వాడికి సిగరెట్ అవుతుందని డౌట్ క్రియేట్ అయిందన్నమాట. సిగరెట్ ముట్టించుకుందామంటే పడేసామేంటి తమ్ముడు? అన్నయ్య 5 minutes కిందికి వస్తా. ఏం లేదురా, కలిసిపోదురా. పర్లేదన్నయ్య, మీరు వెళ్ళండి, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటా. సరే, నీ ఇష్టం. దొంగతనం ఎప్పటి నుండి మొదలెట్టావరా? మనీ ఉంచుకోరా. ఎందుకన్నా? ఖర్చులకు ఉంచుకోరా, నీ ఖర్చులేంటో నాకు తెలుసురా. సిగరెట్ నన్ను చంపేస్తుంది రాబోయ్.
తొక్కల్ది. ఇటు హెల్త్ బొక్క, అటు పైసలు బొక్క, ఇటు యాక్టివ్ బొక్క. దీనమ్మ సిగరెట్ బంద్ చేయడం వేరా బాయ్. నేను బంద్ చేసిన. లేదు నేను బంద్ చేసిన. అయినా తాగినోడు 90 సంవత్సరాలు బతకలేదా? తాగినోడు 20 సంవత్సరాలు చనిపోలేదా? తాగితే తప్పేంటి? నిన్న మానేయడానికి కారణాలు నేనే వెతుకున్నా, మళ్ళీ మార్నింగ్ తాగడానికి కారణాలు నేనే చెప్పుకున్నా. అసలు నేను ఒక్కడినా ఇద్దరినా? ఈ ఇద్దరిలో ఎవడు ఎప్పుడు బయటకు వస్తున్నాడు? హే డ్యూడ్, కమాన్, ఎర్లీ మార్నింగ్ సిగరెట్ మజాయే వేరు. నీ స్మోకింగ్ టైం మర్చిపోయావా? ఓకే, సిగరెట్ మానేశావు, కానీ ఒకే రోజు మానేయకు, హెల్త్కి మంచిది కాదు. హే డూడ్, కమాన్. ఇది నీ ఫేవరెట్ స్మోకింగ్ ప్లేస్ మర్చిపోయావా? అయినా నీ ఇష్టాన్ని ఎందుకు చంపుకుంటావు బై? లైఫ్ని ఎంజాయ్ చేయి. ఓర్ని, నాకు నేనే పెద్ద విలన్నిగా. నిన్ను చూస్తే జాలేస్తుందిరా. హే డ్యూడ్ అంటున్నావు కదా, నీకో విషయం చెప్పాలి. మన ఇద్దరం ఒకటే అయినప్పుడు నీ క్యారెక్టర్ ఏంటి అలా, నా క్యారెక్టర్ ఏంటి ఇలా? ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, లోకంలో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు, అందుకే లోకం ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నావు. సరౌండింగ్స్ని చూసి సిగరెట్ అలవాటు చేసుకున్నావు, రేపు ఇంకొకటి కావాలంటావు. అదే నేను నాలోన లోకం ఉంది అనుకుంటున్నాను. మనకి ఏది మంచో ఏది చెడో నేనే డిసైడ్ చేస్తాను. కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్లు నేను వినను. అందుకేనేమో నువ్వు మాట్లాడే మాటలు నీవి కావు, ఏదో నిన్ను అలా మాట్లాడిస్తుంది. నీకు నీ మీద నమ్మకం లేకున్నా నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు మానేస్తావు, నువ్వు మానేస్తావు, నువ్వు మానేస్తావు. నాకు తెలుసు నువ్వు మానేస్తావని. నమస్తే అన్న. హే హాయ్, ఎలా ఉన్నారా? బాగానే ఉన్నా అన్న. అవును, నీ పేరేదో ఉండే కదరా? వెంకీ అన్న, మర్చిపోయావా? హే వెంకీ కాదు, ఏదో నిక్ నేమ్ ఉంది. స్మోకర్. ఏ లేత్తి అన్న, స్మోకర్ ఎక్కడిది? సరే ఇగో తీసుకో. బంద్ చేసి 3 years అవుతుందన్న, అప్పటి నుండి తాగట్లేదు. నీ కాలేజీలో సీనియర్ కానీ ఇక్కడ కాదు కదరా? చెప్పాను కదన్నా బంద్ చేశానని. అట్లా కాదు కానీ తీసుకో. అరే వద్దన్నా, చెప్తున్నా తీసుకో. ప్లీజ్ అన్నా, వద్దన్నా. అరే లైట్, నువ్వు వచ్చినది కానీ తీసుకోరా, తీసుకో. హై డూడ్,